ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. దేశంలో తొలిసారిగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మించిన తొలి నదీగర్భ మెట్రో సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలోని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా మార్ట్లు మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు ఉపయోగకరంగా మారుతున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఐసెట్ 2024 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లాలో వైఎస్సార్ చేయూత 4వ విడత నిధులను రేపు విడుదల చేయనున్నారు. వార్తల వివరాలు. దేశంలో తొలిసారిగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎన్ప్లానెడ్ నుంచి హౌరా మైదాన్ స్టేషన్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రో సిబ్బందితో ప్రధానమంత్రి ముచ్చటించారు. నదీగర్భ రైలు ప్రయాణ విశేషాలను సిబ్బంది వివరించారు. దీంతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలోని రాజ్భవన్లో నిన్న జరిగిన రాష్ట్ర సైనిక సంక్షేమ బోర్డు సమావేశంలో ఆయన ప్రసంగించారు. సైనికులు, వారి కుటుంబాల కోసం ఉద్దేశించిన పథకాలు, కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. ప్రోత్సాహకాల కింద అందిస్తోన్న మొత్తాన్ని పెంచేందుకు ప్రతిపాదనలను సిద్దం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సైనిక సంక్షేమ బోర్డు డైరెక్టర్ వి వెంకటరెడ్డి సైనికులు, వారి కుటుంబ సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను గవర్నర్కు వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఫ్లోరైడ్ ప్రభావిత మెట్ట ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందనుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు మొదటి, రెండో టెన్నెల్ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 30 మండలాలు లబ్ధి పొందనున్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లా పరిధిలో 1,19,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనున్నాయని వివరిస్తూ, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. దాదాపుగా 3,000 క్యూసెక్కులతో మొదటి టన్నల్ పూర్తి చేశాం. రెండో టన్నల్ 8,500 క్యూసెక్కులు క్యారీయింగ్ చేసే కెపాసిటీతో రెండో టన్నల్ కూడా పూర్తయిపోయింది. శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకొక టీఎంసీ నీటిని ఈ 2 సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్ కు నీళ్లు తీసుకురాగలిగే ఒక గొప్ప పరిస్థితి ఈ రోజుతో పూర్తయిపోయింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా మార్ట్లు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలోని కావమ్మ గుడికి సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ అర్బన్ మహిళా మార్ట్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నగరి నియోజకవర్గంలో 8 మహిళా మార్ట్లను ఏర్పాటు చేశామని, మహిళలకు అందిస్తున్న డ్వాక్రా రుణాల ద్వారా ఈ మార్ట్లు ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు. మార్ట్లను నిర్వహిస్తున్న మహిళలు ప్రస్తుతం ఆర్థిక సాధికారత దిశగా పయనిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అర్హులందరికీ ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో పడపానిపేట, నగిరెడ్లపేట, నీలాపుపేట తదితర 5 గ్రామాలకు చెందిన 185 మంది రైతులకు 85 ఎకరాలకు సంబంధించి డి పట్టాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 5 ఏళ్లలో 12,000 కోట్ల రూపాయలతో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందించామని, అందులో 14 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయడంతో పాటు కొత్త కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. త్వరలో మరో 400 ఎకరాలకు సంబంధించిన రైతులకు కూడా డి పట్టాలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నధర పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మర్రివానివలస గ్రామంలో రహదారి, నీటిపారుదల నిర్మాణ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ది పనులను పూర్తి చేస్తామని తెలిపారు.
సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది పనులలో గిరిజనులకు అన్ని విధాలుగా ప్రభుత్వం చేయూతను అందిస్తోందని వివరించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఢిల్లీలో 2022-23 సంవత్సరాలకు సంబంధించిన సంగీత నాటక అకాడమీ పురస్కారాలను ప్రదానం చేస్తారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాటలు, థియేటర్, అనుబంధ కళారూపాలకు చెందిన మొత్తం 94 మంది ప్రముఖ కళాకారులకు పురస్కారాలను ప్రదానం చేస్తారు. వీరితో పాటు 7 ప్రముఖ కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, రత్న పురస్కారాలు కూడా ప్రదానం చేస్తారు. రంగస్థలం కళలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారంగా సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ను పరిగణిస్తారు. ఎంసీఏ, ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఐసెట్ 2024 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసెట్ పరీక్షకు ఏప్రిల్ 7వ తేదీ వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మే 6, 7 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నామన్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 650, వెనుకబడిన తరగతుల అభ్యర్థులు 600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 550 రూపాయలతో దరఖాస్తు ఫీజు చెల్లించాలని దరఖాస్తులను CETS apsche.ap.gov.inలో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ నెల 10వ తేదీన మేదరమెట్ల వద్ద నిర్వహించనున్న సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్ధం సభ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు వివరిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ చేయూతలో భాగంగా 4వ విడత నిధులను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుని అనంతరం వైఎస్సార్ చేయూత చివరి విడత నిధుల పంపిణీని మీటనొక్కి ప్రారంభిస్తారు. అనంతరం మహిళా మార్ట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు ప్రదానం చేస్తారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలపై శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో 0855292439 నంబరుపై కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామని గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య విభాగ ఇంజనీర్ ఏ మల్లికార్జునబ్బ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేసవిలో తాగునీటి సమస్యల పరిష్కారానికి గ్రామీణ నీటి సరఫరా విభాగం జిల్లాలో డ్రాట్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలోని గ్రామాల్లో ఎక్కడైనా తాగునీటి సమస్య ఎదురైతే ఆ నెంబర్ను సంప్రదించాలన్నారు. అధికారులు వెంటనే సంబంధిత సమస్యను పరిష్కరిస్తారని ఆయన పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ వీరయ్య తెలిపారు. నిన్న పుట్టపర్తిలో పీఎం విశ్వకర్మ పథకంపై వివిధ చేతివృత్తుల వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ వృత్తి పనులు చేసుకుంటున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో విశ్వకర్మ పథకం ఏర్పాటు చేశారని, ఇందులో 18 రకాలైన కులవృత్తుల వారిని గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలోని చేతివృత్తుల వారు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని కోరారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు మరో 2 నెలల్లో ఆర్టీసీలో 3500 కొత్త బస్సులను తీసుకొస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారి రవాణా సంస్థ చైర్మన్ ఏ మల్లికార్జునరెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో 4.40 కోట్ల రూపాయలతో నిర్మించిన బస్ స్టేషన్ను నిన్న ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 3500 బస్సుల్లో 1500 బస్సులు డీజిల్తో నడిచేవి కాగా మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు, మిగిలిన 1000 అద్దె బస్సులు ఉంటాయని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో తొలిసారిగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మించిన తొలి నదీ గర్భ మెట్రో సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మహిళా మార్ట్లు మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు ఉపయోగకరంగా మారుతున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఐసెట్ 2024 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.